హాయ్ అండి. నా పేరు డాక్టర్ ప్రత్యూష జవ్వాది, ఫర్టిలిటీ కన్సల్టెంట్ హెడ్ ఎట్ ఫర్టికేర్ ఐవీఎఫ్ సెంటర్ విజయవాడ. ఈరోజు ఈ వీడియోలో మనం న్యాచురల్గా పిల్లల కోసం ట్రై చేసే కప్పులు ఇంటర్ కోర్స్ అప్పుడు ఎదుర్కొనే సమస్యల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎప్పుడైనా కప్పులు న్యాచురల్గా కలుస్తున్నప్పుడు వారికి కామన్గా వచ్చే డౌట్స్, ఏ పొజిషన్లో ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ట్రై చేసేటప్పుడు కపుల్కి ఏదైతే కంఫర్టబుల్ పొజిషనో ఆ పొజిషన్లో ట్రై చేయొచ్చు. ఫలానా పొజిషన్లో ట్రై చేస్తేనే పిల్లలు పుడతారు లేదా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఎక్కడా లేదు. వాళ్ళిద్దరికి ఏదైతే కంఫర్టబుల్ పొజిషనో ఆ పొజిషన్లో ట్రై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఒకసారి ఇంటర్ కోర్స్ అయ్యి వీర్యం లోపలికి వెళ్ళాక యూజువల్గా మనకి ఒక్క వీర్యమే కాదు, దాంతో పాటు కొంచెం లిక్విడ్ కూడా ఉంటది అనమాట. సో ఇదంతా ఎప్పుడైతే వెజైనాలో డిపాజిట్ అవుతుందో ఆ వీర్యం మనకి లోపలికి వెళ్ళటానికి 10 నుంచి 15 మినిట్స్ పడుతుంది, అంటే గర్భసంచి లోపలికి వెళ్ళడానికి. సో ఒకసారి ఇంటర్ కోర్స్ అయ్యాక ఒక 10 to 15 మినిట్స్ అనేది పడుకొని ఉంటే సరిపోతుంది. ఆ నైట్ అంతా అలానే పడుకుని ఉండాలా అని చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. 10 నుంచి 15 మినిట్స్ మాత్రం ఆ వీర్యం వెళ్ళటానికి టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు పడుకొని ఉంటే చాలు. తర్వాత నార్మల్గా లెగిసి మనం చేసుకోవాల్సిన పనులు ఏదన్నా చేయాలనుకున్నా వెంటనే చేసుకోవచ్చు, దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు. దీని తర్వాత వచ్చే థర్డ్ డౌట్, ఒకసారి ఇంటర్ కోర్స్ అయిపోయాక క్లీన్ చేసుకోవచ్చా చేసుకోకూడదా? మామూలుగా మనకి వీర్యం లోపలికి వెళ్ళిపోయాక చాలా మందికి లిక్విడ్ అనేది కొంచెం బయటకు వస్తూ ఉంటుంది. అది నార్మల్ గా శుభ్రం చేసేసుకోవచ్చు. వెంటనే కాకుండా 10 to 15 మినిట్స్ పడుకొని వేసాక మామూలుగా వాష్రూమ్కి వెళ్ళి ట్యాప్ వాటర్ తో క్లీన్ చేసుకుంటే మంచిది. చాలా మంది కొన్ని సోప్స్ కానీ బాడీ వాషెస్ కానీ కొన్ని డెటాల్ కానీ అలా వాడుతూ ఉంటారు. అవి ఏమీ లేకుండా నార్మల్ ట్యాప్ వాటర్ తో కనుక శుభ్రం చేసుకున్నట్లయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డౌట్, అందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అడుగుతున్నప్పుడు మామూలుగా ఏం చెప్తారంటే, మేము కలుస్తున్నాం మేడం, కానీ మాకు వీర్యం అనేది అసలు బయటికి వెళ్ళిపోతుంది, లోపల ఏమీ రావట్లేదు అని చెప్తూ ఉంటారు. అసలు వీర్యం అనేది లోపలికే వెళ్ళట్లేదు, అందుకే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని డౌట్ పడుతూ ఉంటారు. మామూలుగా వీరకణాలు అనేవి మనకి మేల్లోంచి బయటికి రావు. ఈ వీరకణాలతో పాటు ఆ చుట్టుపక్కల ఉండే గ్లాండ్స్ నుంచి కొన్ని లిక్విడ్స్ అనేవి వస్తాయి అనమాట. ఆ లిక్విడ్స్ ఆ స్పర్మ్ కి కొంచెం న్యూట్రిషన్, అవి కదలికలు బాగోటానికి ఉపయోగపడతాయి. సో మనకి స్పర్మ్ శాంపిల్ కనుక చూసినట్టయితే ఫస్ట్ వచ్చే శాంపిల్ అంటే ఫస్ట్ డ్రాప్ ఆర్ 2 డ్రాప్స్ లో ఈ వీరకణాలు అనేవి బాగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఆ 1-2 డ్రాప్స్ లో ఉండే వీరకణాలే గర్భసంచి లోపల దాకా వెళ్ళగలుగుతాయి. మిగిలిన ఉన్న లిక్విడ్ అంతా ఆ స్పర్మ్ కి న్యూట్రిషన్ సప్లై చేయడానికి వచ్చేది కాబట్టి యూజువల్ గా ఆ మిగిలిన లిక్విడ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఎవరికైనా. ఆ 1-2 డ్రాప్సే వెరీ ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ కలిసినప్పుడు ఆ 2 డ్రాప్స్ కనుక కరెక్ట్ గా కలిస్తే ఆటోమేటిక్ గా గర్భసంచిలోకి స్పర్మ్ అనేది వెళ్తుంది. సో దీని గురించి అసలు డౌట్ చెందాల్సిన అవసరమే లేదు. ఎవరికైనా ఓన్లీ ఒక 0.5 ml వరకు లోపల ఉంటుంది, మిగిలింది బయటకు వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. ఇవి ట్రై చేసేటప్పుడు చాలా మంది కాండోమ్స్ లాంటివి లేదా లూబ్రికేషన్ జెల్లీస్ వాడతారు. అంటే ఫస్ట్ లో డిఫికల్టీ ఉంది ఇంటర్ కోర్స్ కి అని చెప్పి వాడతారు. అవి వాడేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని జెల్లీస్ లో స్పర్మిసైడల్ అనే అంటే వీరకణం చనిపోయే కొన్ని కెమికల్స్ ఉంటాయి అన్నమాట. వాడే జెల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్పర్మిసైడలా కాదా అని చూసుకొని వాడుకుంటే బెటర్ అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.